ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకంలో న్యాయం జరుగుతుందో లేక అన్యాయం జరుగుతుందో ప్రతిదీ దేవుడు చూస్తుంటాడు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒకరికి అన్యాయం చేసినా లేక నువ్వు ఎవరికన్నా అన్యాయం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టికి అన్యాయం చాలా అనుకూలంగా కనిపిస్తుందా లేక ప్రతికూలంగా కనిపిస్తుందా? మన భాషలో అనుకూలం అంటే అన్ని కలిసి రావడం, ప్రతికూలం అంటే ఏది కలిసి రాకపోవడం అనేగా అర్థం. న్యాయం అనేది అనుకూలం దేవుని దృష్టికి, అన్యాయం ప్రతికూలం. దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని ఎంచుకోవడం దేవుని వెంబడించే వారి లక్షణం కదా. మరి ఏ మార్గంలో నడవాలో, దేనిని ఎంచుకోవాలో ఇక మీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.